హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను రవికుమార్, ఎస్ఆర్కే బైక్ సర్వీస్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్యాషన్ ప్లస్ రిస్టోరేషన్ అనేది సగం వరకు చూసాం కదా. అది యాక్చువల్గా ఏమైందంటే 32 minutes వీడియో అనమాట. స్టోరేజ్ నాకు సరిగ్గా లేక నేను మొత్తం వీడియో అప్లోడ్ చేయలేకపోయా. ఫస్ట్ హాఫ్ అప్లోడ్ చేసా, ఇప్పుడు సెకండ్ హాఫ్ పంపిస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే హెడ్ అనేది ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఇక్కడ హెడ్కి మనం ఆల్రెడీ అటువైపు ఉన్న బోల్ట్స్ తీసేసాం. ఇంకా చిన్న బోల్ట్ ఒకటి ఉంటుంది, అది తీసేసుకొని అక్కడ 4 స్టడ్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచి స్లోగా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ క్యామ్కి ఒక గేర్ వీల్ ఉంటుందని చెప్పాయి కదా, క్యామ్ చైన్ అది టైమింగ్ సెట్ చేసుకునేది అదే అనమాట. మనం ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. ఇంకా మీకు డీటెయిల్గా చూపిస్తాను. నేను వీడియో కూడా నేను సరిగ్గా కవర్ చేయలేదు. రెండు స్క్రూస్ వస్తాయి దానికి, 8 నెంబర్ 8mm స్క్రూస్ వస్తాయి. అవి రెండు తీసి నోస్ ప్లేయర్తో జాగ్రత్తగా దాన్ని మనం క్యామ్ చైన్ నుంచి సపరేట్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చిన్న రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది, అది మనకి టైమింగ్ సెట్ చేసుకునేది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాగ్రత్తగా 4 స్టడ్స్ ఉన్నాయి కదా, ఆ స్టడ్స్లోంచి హెడ్ని మనం బయట తీయాలి. కొంచెం జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్, లేకపోతే స్టడ్స్ బెండ్ అయింది అంటే చాలా తలనొప్పి అయింది. వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇంజన్లో అదే వాల్స్ దగ్గర ఎంత డస్ట్ ఉందో. చిన్నగా ఉన్నదేమో పొల్యూషన్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్, పెద్దది ఇన్లెట్ వాల్వ్ అన్నట్టు. ఇందులో క్యామ్ షాఫ్ట్ ఉంది, రోకర్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం తీయబోయేది, దీన్ని సిలిండర్ అని అంటారు, ఇంజన్ సిలిండర్ అంటారు, లేదంటే బోర్ అని కూడా అనొచ్చు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకునేది అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీయబోయేది హెడ్ గ్యాస్కెట్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రీవియస్ వీడియో కంటే ఇప్పుడు మనం కొంచెం ఎఫెక్ట్స్ అయ్యి యాడ్ చేసాం, కొంచెం బాగుంటుంది చూడటానికని. ఇది హెడ్ గ్యాస్కెట్ ఫ్రెండ్స్. కుదిరితే మళ్ళీ మనం దాన్ని వాడదాం, లేకపోతే కొనుక్కొద్దాం. ఇక నెక్స్ట్ ఇది తీయాలి, బోర్ తీసేయాలి. దానికంటే ముందు అక్కడ క్యామ్ చైన్ని అడ్జస్ట్మెంట్ చేసేది ఒకటి వీల్ ఉంటుంది, ఆ వీల్ని తీసేయాలి ఫ్రెండ్స్. అదిగోండి, దాని స్క్రూ ఇది, దాని బోల్ట్ అనమాట. బోల్ట్ తీసేసి దాన్ని జాగ్రత్త పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్లోగా ఈ బోర్ను కూడా బయట తీసేయాలి. దీంట్లో ఒక డాల్ఫిన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆయిల్ స్టడ్ దగ్గర. అంటే బాటమ్ లెఫ్ట్లో ఒక చిన్న అది ఉంటుంది, డాల్ఫిన్ అంటారు దీన్ని. అక్కడే ఒక ఓరింగ్ కూడా ఉంటుంది, ఓరింగ్ కూడా తీయాలి. ఇది సిలిండర్ అని అంటాం దీన్ని, ఇంజన్ సిలిండర్. దీంట్లోనే పిస్టన్ ఆపరేట్ అవుతుంటుంది అన్నమాట. ఇక్కడే మనకు 4 స్ట్రోక్స్ అన్నీ కూడా ఇందులోనే తయారవుతుంటాయి. చుట్టూ ఉన్నాయి ఫిన్స్ అన్నట్టు, ఎయిర్ మనకి ఇంజన్కి వెళ్ళడానికి ఇది వస్తుంటుంది అన్నమాట. గడ్జన్ పిన్ ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలి మనం. అది చేయాలి అంటే అటువైపు ఒక చిన్న లాక్ ఉంటుంది, అంటే 2 వైపులా ఉంటుంది లాక్. మనం 1 సైడ్ తీసేసి లాక్ని స్లోగా ఇటు నుంచి ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా కనెక్టర్తో స్లోగా కొట్టాలి. కనెక్టింగ్ రాడ్ బయటకు వచ్చే వరకు కూడా దాన్ని స్లోగా కొట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే స్క్రాచెస్ పడతాయి. ఓకే, వచ్చేసింది. ఇది గడ్జన్ పిన్ అండ్ పిస్టన్ అనమాట. పిస్టన్ బాగుంది ఫ్రెండ్స్, మనం దాన్నే వాడేద్దాం మళ్ళీ. ఓకే, ఇది కనెక్టింగ్ రాడ్ ఏమైనా ప్లే ఉందేమో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్ ప్లే ఉంటుంది, అదేం కాదు, సైడ్ ప్లే ఉంటుంది, ఏం కాదు, వర్టికల్గా ఉండకూడదు ప్లే.
ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం దిగిపోయేది మ్యాగ్నెట్ తీసేసి లోపల మ్యాగ్నెట్ కాయిల్స్ ఉంటాయి. ముందు 14 mm నట్టు ఉంటుంది దానికి. ఆ నట్టు మనం రిమూవ్ చేసేయాలి. లోపల ఒక వాషర్ ఉంటుంది, ఆ వాషర్ కూడా జాగ్రత్తగా తీసేయాలి. ఓకే, అది కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్త పుల్లర్ కొనుక్కొచ్చాం దీనికోసం, మ్యాగ్నెట్ రిమూవింగ్ పుల్లర్ అన్నమాట ఇది ప్యాషన్ ప్లస్కి వస్తుంది. స్ప్లెండర్కి వస్తారో అదో ఐడియా లేదు, చూడాలి. పెట్టుకొని దీనికి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అంటే లెఫ్ట్ థ్రెడ్ ఉంటుంది అనమాట దీనికి. ఇది పుల్లర్ని మ్యాగ్నెట్కి ఫిట్ చేసేది లెఫ్ట్ థ్రెడ్. అది అయిపోయిన తర్వాత మిడిల్లో మనం క్రాంక్కి సపోర్ట్ చేసేది రైట్ థ్రెడ్ ఉంటుంది. అంటే దాన్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో టైట్ చేస్తూ ఉంటే అది బయటకు గుంజేసిద్ది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాన్ని ఫుల్ టైట్ చేసాం కదా. ఫుల్ టైట్ చేయకపోతే ఆ థ్రెడ్డింగ్స్ పోతాయి మళ్ళీ. కొంచెం జాగ్రత్తగా దాన్ని మనం ఏది పెద్దది పుల్లర్ని మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసిన తర్వాత అప్పుడు మనం క్రాంక్ సపోర్ట్ వేసి ఆపోజిట్ డైరెక్షన్లో గుంజాలి దీన్ని, అంటే టైట్ చేయాలి. పుల్లర్ టైట్ చేసామనుకోండి స్లోగా బయటకు వచ్చేసింది. అదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసింది. ఇప్పుడు దానికి ఉన్నప్పుడే మనం ఈ పుల్లర్ తీసేద్దాం. క్రాంక్ ఉన్నప్పుడే తీసేస్తే ఈజీగా ఉడిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇది మ్యాగ్నెట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ కాయిల్స్. ఇదంతా మ్యాగ్నెట్ కాయిల్స్ అనమాట. ఇవి కూడా అన్ని స్క్రూస్ ఇచ్చిండు, జాగ్రత్తగా స్క్రూస్ అన్నీ ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలి. చూసుకొని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఏమన్నా మనకు ఓపెన్ అవ్వలేదు అని అంటే మనం దాన్ని హెడ్ ఖరాబ్ చేయకూడదు అనమాట. వాటికి ఇంపాక్ట్ బీట్స్ వాడాలి. ఇంపాక్ట్ బీట్తో కొంచెం లైట్గా అదరగొట్టేసి వాటిని స్లోగా ఆడ్ నెంబర్ టీప్ అన్న పెట్టి మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అదొకటి రాకపోతే నేను అట్లే తీసా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ టోటల్గా ఈ స్క్రూస్ కూడా అన్నీ తీసేసి మనం క్రాంక్ నుంచి అంటే ఆ చాంబర్స్ నుంచి మనం మ్యాగ్నెట్ కాయిల్స్ని సపరేట్ చేసేసాం. మళ్ళీ ఫ్రెండ్స్ మనం ఆ స్క్రూస్ అన్నీ ఎక్కడెక్కడ ఫిట్ చేసేసుకోవాలి. మళ్ళీ అవి మిస్ అయినాయి అంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుద్ది, ఎతకలేమన్నమాట మొత్తం. ఎందుకంటే ఫుల్ రీస్టోరేషన్ కదా, అన్నీ క్లమ్జీ అయిపోయినాయి అంటే మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు స్లోగా స్క్రూ డ్రైవర్ పెట్టి మనం దాన్ని అందులోంచి మనం బయటికి లాగాలి. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా డెలికేట్ ఉంటుంది. ఏమాత్రం మనం రాంగ్ డైరెక్షన్లో అన్నా కానీ క్రాక్ ఇచ్చేసిద్ది. క్రాక్ ఇస్తే సెట్కి వద్దు మనకు రావాల్సి వస్తుంది. వచ్చేసింది ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది. చూశారు కదా లోపల అంత ఎట్లుందో. కంప్లీట్గా ఉప్పు నీళ్ళతో నిండిపోయినట్టుంది ఇది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు తీయబోయేది క్యామ్ చైన్ ఫ్రెండ్స్. ఇది క్యామ్ చైన్ అనమాట. దీన్నే మళ్ళీ మనం వాడదాం, ఎందుకంటే మన లెర్నింగ్ పర్పస్ కాబట్టి. నెక్స్ట్ స్ప్రాకెట్, చిన్న స్ప్రాకెట్ తీసేసాం. చూసారు ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇది ప్రజెంట్ కండిషన్ అయితే. మొత్తం మన దగ్గర ఫుల్ బండి కంప్లీట్గా ఉన్నదాన్ని అన్నీ డిస్మాంటిల్ చేసి ఇప్పటి వరకు లాక్కొచ్చాం. యాక్చువల్గా చాలా లేట్ అయిపోతుంది. ఈరోజైతే నేను అసలు ఏం చేయలేదు, ఎందుకంటే ఈ వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటూ ఒకటి అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం నాకు ఒక ఐడియా వస్తే నేను ఒక ప్లాన్ చేసుకొని డేలో వర్క్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకొని కుదిరితే నైట్లో ఎడిట్ అండ్ షేర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చేద్దాం.
ఇప్పుడు ప్రజెంట్ ఇంజన్ మౌంటింగ్ బోల్ట్స్ తీసేయాలి ఫ్రెండ్స్. అంటే మన బైక్కి చాసెస్ ఉంటుంది కదా, చాసెస్కి బోల్ట్లు ఉంటాయి. బాటంలో ఒక 4 బోల్ట్లు ఉంటాయి, సైడ్లో ఒక 2 బోల్ట్లు ఉంటాయి అన్నమాట. సైడ్ ఒకటి, పైన టాప్లో ఒకటి. ఫైనల్గా మనం ఇంజన్ అయితే సపరేట్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నేనైతే నా చేతుల మీదుగా ఇంజన్ని ఫస్ట్ టైం నేను తీస్తున్నా. ఇంతవరకు ఎప్పుడు తీయలేదు, నేను ఒక్కడే ఉండి. అంతా ఇంతకుముందు చేసిన గ్యారేజ్లో మా సీనియర్సే తీసేవాళ్ళు, నేను చూస్తూ ఉంటాం వరకే. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. దీనికోసమే నేను ఇంత కష్టపడేది. ఈ వర్క్ ఒకటి నేను నేర్చేసుకుంటే మనం సొంతంగా గ్యారేజ్ పెట్టుకోవచ్చు. దానికోసమనే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరన్నా నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా నేర్చుకుందామని అనుకున్నా ఎక్కువ స్ట్రగుల్ పడకుండా నేను ఏం చేస్తున్నాను అన్నది మీకు తెలియడం కోసమని నేను అన్ని వీడియోస్ తీసి పెడుతున్నా ఫ్రెండ్స్. మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రిలేటివ్స్లో ఉంటారు కదా, లేదంటే ఐటీఐ చేసేవాళ్ళు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, వొకేషనల్ కోర్సు, ఈ చాలామంది స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రాక్టికల్గా ఇప్పుడు అన్నీ చూపిస్తున్నా కదా, ఈ వీడియోస్ అన్నీ చూసినా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం ఫైనల్గా బ్యాక్ వీల్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందు ఏం చేయాలంటే డ్రమ్ బోల్ట్ సపరేట్ చేయాలి, బ్రేక్ లైనర్ బోల్ట్ తీసేయాలి, నట్టు తీసేసి డ్రమ్ బోల్ట్ తీసేసి తర్వాత యాక్సిల్ బోల్ట్ లూజ్ చేసుకోవాలి. మీకు అన్నీ నేను డీటెయిల్ వీడియోస్ అన్నీ పెడతా ఫ్రెండ్స్. చైన్ టైట్ ఎట్లా చేయాలి, బ్రేక్ షూ ఎట్లా మార్చుకోవాలి, జనరల్ సర్వీస్ అంటే ఏముంటుంది, చైన్ కిట్ ఎట్లా చేంజ్ చేయాలి, ప్రతి ఒక్కటి మనం అన్నీ చూసుకుందాం. ప్రతి ఒక్కటి అయితే నేను అన్నీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు డీటెయిల్గా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి చూపించుకుంటూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను చేస్తాను. చూసారు ఫ్రెండ్స్, అది సైడ్ బ్రాకెట్ మొత్తం ఇరిగిపోయింది. ఆల్రెడీ వెల్డింగ్ చేయించారు, బట్ ఆ వెల్డింగ్ బాగాలేదనమాట, తుప్పు వచ్చేసి మళ్ళీ పోయింది. అది చాలా రోజులైందిగా ఫ్రెండ్స్, జస్ట్ అది యాక్సిల్ బయటకు రావట్లేదు. ఏదన్నా స్క్రూ డ్రైవర్గా నేను తీసుకొని కొట్టేస్తే వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇదిగోండి క్రాక్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, మొత్తం కదిలిపోయింది. అంటే ఆ వెల్డింగ్ ఆల్రెడీ వాళ్ళు వెల్డింగ్ చేయించారు, బట్ ఆ వెల్డింగ్ ఆగలేదన్నమాట, సరిగ్గా చేయలేదు. దానికి ఏదన్నా పైన ఒక పీస్ పెట్టి వెల్డింగ్ చేసి ఉంటే బాగుంటుండే. జస్ట్ అట్లా పెట్టేసి బట్ వెల్డింగ్ చేసిండు, అది ఆగలేదు. ఓకే, ఫైనల్గా అయితే మనం బ్యాక్ వీల్ కూడా తీసేసాం ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్ప్రాకెట్ వీల్ ఉంది కదా, ఈ స్ప్రాకెట్ వీల్ తీసేయాలి. తీసేసి దాంట్లో స్ప్రాకెట్ బేరింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, హబ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఈ స్ప్రాకెట్ బేరింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంది. మన డ్రమ్ రబ్బర్స్ చూసుకోవాలి, డ్రమ్ రబ్బర్స్ కూడా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం శారీ గడ్డ ఒకటి రిమూవ్ చేసేసాం. దాని తర్వాత షాక్ అబ్జర్వర్ తీయాలి, అది కూడా తీసేసాం. ఇంకేమున్నాయి, ఇంక ఫ్రంట్ వీల్ కూడా తీసేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రంట్ వీల్ తీస్తే బండి అది ఫ్రేమ్ ఆగదు కాబట్టి కింద ఒక స్టూల్ సపోర్ట్ పెట్టేద్దాం. ఫ్రంట్ వీల్ కూడా స్లోగా తీసేసుకొని ఇటువైపు 14 పట్టుకోవాలి, అటువైపున 19 ఉంటుంది. కొత్తగా లెర్నింగ్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది. ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు మీకు, నేను చెప్తున్నా. మీరు మంచిగా 1-2 సార్లు చూడండి కావాలంటే వీడియో. మీరు ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నా, ఏదైనా వర్క్ చేయాలనుకున్నా నేను పెట్టే వీడియోస్ అయితే డీటెయిల్గా ఉంటాయి. ఇంకా ముందు ఇంకా చాలా క్లారిటీతో నేను తీస్తా. చూద్దాం. వీల్ కూడా తీసేస్తున్నా, ఫ్రంట్ వీల్ కూడా. ఇక నెక్స్ట్ ఉన్నది ఫ్రంట్ మడ్ గార్డ్. 10 mm టీపానాతో మనం
లోపల షాక్ అబ్జర్వర్కి 2 బోల్ట్లు ఉంటాయి. రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. అది 4 తీసేయాలి. తీసేసి మడ్గార్డ్ సపరేట్ చేసేద్దాం. అయిపోయింది. ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, ఫోర్క్ సెట్టింగ్ ఉంది, ఫోర్క్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి, ఫోర్క్ ఉంది. దాని బోల్డ్ మనం దానికి పెట్టేసుకుందాం మడ్గార్డ్. నెక్స్ట్ ఇవి తీయాలి అంటే పైన 12mm బోల్ట్లు ఉంటాయి. ఆ బోల్ట్ 2 కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ టాప్లో, ఆ 2 లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని స్లోగా దాన్ని ఇట్లా రొటేట్ చేసుకుంటూ తిప్పుతూ ఉంటే కిందకు వచ్చేస్తుంది అనమాట. అంటే డౌన్లోడ్ అప్లై చేయాలి. స్లోగా అట్లా గుంజుకుంటూ పుల్ చేసుకుంటూ లాగేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసుకొని తీయాలి, లేకపోతే దాని మీద స్క్రాచెస్ పడతాయి. సారీ, మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. అది కూడా మిగిలింది. ఇప్పుడు మనకి ఫోర్క్ ఉంది కదా, ఫోర్క్ టీ అంటారు దీన్ని. కింద బాల్స్ ఉంటాయి, అందుకనే నేను కోన్ దగ్గర కింద కవర్ పెట్టాను అనమాట. అది తీసేసా. మొత్తం ఇంజన్ కూడా సపరేట్ చేసాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. మొత్తం అయిపోయినాయి. బండికి అయితే ఏం లేకుండా అన్నీ తీసేసాం. ఇదిగోండి, హెడ్, బోరు అన్నీ, పిస్టన్స్ సపరేట్ పెట్టేసాం. ఫ్రేమ్ ఒక్కటి మిగిలిపోయింది. హ్యాండిల్ తీసాం, శారీ గార్డు, బ్యాక్ మడ్ గార్డు, షాక్ అబ్జర్వర్సు, మడ్ గార్డు, ఫ్రంట్ వీల్స్, బ్రేక్ షూస్, ట్యాంకు, వైజరు కంప్లీట్. మొత్తం బండి సీటు ఏం మిగలకుండా మొత్తం దుంపులు మొత్తం లాగేసాం ఫ్రెండ్స్. ఇంక సైలెన్సర్ ఒకటి, ఇదిగోండి ఇక్కడ షాక్ అబ్జర్వర్, అన్నీ తీసాం ఫ్రెండ్స్. టోటల్గా టైం 3 అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసినందుకు